అందరికీ నమస్కారం. తిరుమలలో దేవస్థానం వారి వసతి దొరకని పక్షంలో ప్రత్యామ్నాయంగా మరి ఎక్కడైనా అవకాశం ఉంటుందని భక్తులు మెసేజ్ చేస్తున్నారు. తిరుమల కొండ మీద అనేక మఠాలు ఉన్నాయి. తిరుమలలోని మఠాలలో వసతి అనేది సాధారణ హోటళ్ల లాగే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండదు. దీనికి సంబంధించి మీరు తిరుమల వెళ్ళిన తర్వాత మఠం కార్యాలయానికి నేరుగా వెళ్ళి అక్కడ వసతి గదులు ఖాళీగా ఉన్నాయో లేదో అడిగి తెలుసుకోవాలి. భక్తుల రద్దీని బట్టి వారు గదులను కేటాయిస్తారు. సాధారణంగా మఠం గదులు విరాళాలు ఇచ్చిన దాతలకు లేదా వారి శిష్యులకు ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. మీకు తెలిసిన నిర్వాహకుల ద్వారా సిఫార్సు ఉంటే వసతి దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గదులు పరిమితంగా ఉంటాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు లేదా పండుగ రోజుల్లో దొరకటం కష్టం. ఉదయం 8 గంటల లోపు మఠం కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది. తిరుమలలో శ్రీవారి ఆలయం చుట్టూ అనేక పురాతన మఠాలు ఉన్నాయి. ఇవి వేర్వేరు సంప్రదాయాలను వైష్ణవ, శైవ, మాధ్వ అనుసరిస్తాయి. వీటిలో ప్రధానమైన మఠాల జాబితా శ్రీ తండ్రి చిన్నజీయర్ స్వామి మఠం రామానుజ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు మరియు సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి. శ్రీ పరకాల మఠం మైసూరు రాజవంశానికి గురుపీఠం. ఇది హయగ్రీవ ఉపాసకులకు నిలయం. శ్రీ అహోబిల మఠం నరసింహస్వామి ఆరాధన ఇక్కడ ప్రధానం. శ్రీ రంగ శ్రీమద్ అండమాన్ ఆశ్రమం శ్రీ వైష్ణవ ధర్మ ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తుంది. శ్రీ వానమామలై మఠం ఇది కూడా పురాతన శ్రీ వైష్ణవ పీఠాలలో ఒకటి. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం గురు రాఘవేంద్రుల భక్తులకు ఇది ప్రధాన కేంద్రం. ఉత్తరాది మఠం మాధ్వ సంప్రదాయానికి చెందిన అతిపెద్ద మఠాలలో ఒకటి. ఉడిపి మఠం కర్ణాటక ఉడిపి సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. శ్రీ వ్యాసరాజ మఠం ఇది కూడా ప్రముఖ మాధ్వ పీఠం. శైవ మరియు అద్వైత మఠాలు శ్రీ కంచి కామకోటి పీఠం ఆది శంకరాచార్యుల సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. శ్రీ శృంగేరి శారదా పీఠం అద్వైత వేదాంత ప్రచారానికి నిలయం. శ్రీ పుష్పగిరి మఠం శైవ మరియు అద్వైత సంప్రదాయాల సమ్మేళనం. శ్రీ హాథీరామ్జీ మఠం ఒకప్పుడు తిరుమల ఆలయ నిర్వహణను పర్యవేక్షించిన చారిత్రక నేపథ్యం దీనికి ఉంది. ఇవి కాకుండా పాప వినాశన రోడ్డులో అనేక మఠాలు ఉన్నాయి. వీటి ఫోన్ నంబర్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని మఠాలలో భక్తులకు ఉచిత అన్నప్రసాదం, మరికొన్ని మఠాలలో నామమాత్రపు రుసుము తీసుకుంటారు. మఠాలలో భోజన సమయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. నిర్ణీత సమయానికి 15-20 నిమిషాల ముందే చేరుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.